వనపర్తి జిల్లా కేంద్రంలో హరీష్ రావు పర్యటన రైతులలో ఊరట మనోనిబ్బరం నింపాయి. గొల్లపల్లి చీర్కపల్లి రైతుల ఉద్యమం పోరాట స్ఫూర్తికి నిదర్శనం. భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులకు ప్రజలకు కృతజ్ఞతలు. హరీష్ రావు నిన్నటి గొల్లపల్లి సభ రైతులలో ఊరట మనోనిబ్బరం కలిగించాయని నాయకులు గట్టు యాదవ్, వాకిడి శ్రీధర్, నందిమల్ల అశోక్, మాణిక్యం, ఉంగ్లం తిరుమల్ అన్నారు. నిరంజన్ రెడ్డి నాయకత్వంలో రైతుల కోసం 2 చారిత్రాత్మకమైన సభలు విజయవంతమైనాయని, ఈ 2 సభలలో పాల్గొని బీఆర్ఎస్ శ్రేణులలో పోరాట స్ఫూర్తిని నింపిన హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఊహించని రీతిలో స్వచ్ఛందంగా 10,000 మందికి పైగా తరలి వచ్చిన రైతులకు ప్రజలకు కృతజ్ఞతలు, అభినందనలు అని నాయకులు అన్నారు. ఈ సభ విజయవంతం చేయడానికి కృషి చేసిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ సహకరించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, విజయుడు, ఎమ్మెల్యే సి నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, అలాగే వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, కౌన్సిలర్లు మరియు ముఖ్యంగా సహకరించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, పోలీసు అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నిన్న జరిగినటువంటి భారీ బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్కు వ్యతిరేకంగా పెద్దలు నిరంజన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఏదుల రిజర్వాయర్ ఉండగా మళ్ళీ ఇంకో రిజర్వాయర్ అవసరం లేదని చెప్పి ప్రజాభిప్రాయాన్ని సమకూర్చడానికి పెట్టిన ఈ బహిరంగ సభను మరి గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు వచ్చేసి ఈ సభను భారీ ఎత్తున విజయవంతం చేయడం జరిగింది. మరి వారికి నిరంజన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి భారీగా తరలి వచ్చినటువంటి ప్రజలకు, రైతాంగానికి మరి జన సమీకరణ చేసినటువంటి మా నాయకులు, మరి మండల పార్టీ అధ్యక్షులకు, మరి పట్టణ పార్టీ అధ్యక్షులకు, గ్రామ సర్పంచులకు, మాజీ ఎంపీటీసీలకు, మాజీ జెడ్పీటీసీలకు, మరి విద్యార్థి నాయకులకు, యువజన నాయకులకు, మహిళా నాయకులకు మరి భారీగా జన సమీకరణ చేసి దాదాపు 10,000 మందితో ఈ సభను విజయవంతం చేయడం జరిగింది. మరి ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ నేతలు కళ్ళు తెరవాలి. మరి ప్రజాభిప్రాయం తీసుకునే ప్రాజెక్టు కడతామని చెప్పి మరి 10,000 మంది ప్రజలు, రైతాంగం మొత్తం అక్కడికి వచ్చేసి దీన్ని వ్యతిరేకంగా మేము ఈ సభకు వచ్చేస్తాం, దీన్ని ఆపాలని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని స్పందించి మరి వెంటనే ఈ ప్రాజెక్టును ఆపేస్తున్నట్లు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేస్తూ మరొక్కసారి ఈ సభకు తరలి వచ్చిన పార్టీ శ్రేణులకు, ప్రజలకు, రైతాంగానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. జరిగిన గొల్లపల్లి చీర్కపల్లి రైతులకు బాసటగా భారీ బహిరంగ సభకు వచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులకు మరియు వనపర్తి పట్టణ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, రైతులకు వనపర్తి పట్టణ శాఖ తరపు నుంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. నాడు మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు నీల నిరంజన్ గారు తలపెట్టినటువంటి 102 రోజులు దీక్ష చేసి గొల్లపల్లి చీర్కపల్లి వారికి సంఘీభావం తెలపడానికి గౌరవనీయులు పెద్దలు మాజీ నీటిపారుదల శాఖ మంత్రులు తన్నీరు హరీష్ రావు గారు తల్లి రావడం, వారి వెంట రాష్ట్రంలో నాయకులు, ఈ జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాలు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా తల్లి రావడం జరిగింది. వాళ్లకు 1,352 ఎకరాలు నీట మునుగుతాయని చెప్పడానికి, దానికి ఎంత నష్టం కలుగుతుందని చెప్పడానికి హరీష్ రావు గారు ధైర్యం చెప్పడానికి నిన్న వచ్చి ఆ గ్రామ ప్రజలకు ఉన్నది ఉన్నట్టు వివరించి విమర్శనిచ్చి వాళ్ళను దీక్షను విరమింపజేసి సభను విజయవంతం నిర్మించినటువంటి మా వనపర్తి మండలం నుంచి అన్ని గ్రామాల్లో వచ్చినటువంటి రైతులకు, ప్రజాప్రతినిధులకు, తాలూకాలో వచ్చినటువంటి వనపర్తి మున్సిపాలిటీలో వచ్చినటువంటి అందరి కార్యకర్తలకు, రైతులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై తెలంగాణ. నియోజకవర్గ చరిత్రలో 2 చారిత్రాత్మక ఘట్టాలు. ఈ ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష పోరాటానికి స్ఫూర్తి నింపినటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున రాష్ట్ర, జిల్లా
పట్టణ నాయకులు అదేవిధంగా కార్యకర్తల హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 2 చారిత్రాత్మక ఘట్టాలని ఎందుకన్నానంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1 సంవత్సరం లోపలే గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని ఈ నియోజకవర్గాన్ని పిలిపించి రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ జరగలేదంటూ సమగ్రంగా జరగలేదని చెప్పి వనపర్తి పట్టణంలో పెద్ద ఎత్తున రైతుల పక్షాన పోరాడిన ఘనత మన గౌరవ నిరంజన్ రెడ్డి గారికి దక్కుతుంది. అదేవిధంగా ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజల్లో రైతుల్లో స్ఫూర్తి నింపుతూ ఇవాళ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణ ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలని 103 రోజులు దీక్ష చేస్తున్నటువంటి రైతులకు సంఘీభావంగా గౌరవ భారీ నీటిపారుదల శాఖ మంత్రి, ఇరిగేషన్ మీద అత్యంత అవగాహన కలిగినటువంటి హరీష్ రావు గారితో వారికి దీక్ష విరమింపజేసి వారి నుండి ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలోకి తీసుకుపోతాం. మీరంతా కూడా మీరు చేసిన పోరాటానికి అభినందనలు చెప్పి నిన్న స్ఫూర్తి నింపిపోయినటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ 2 చారిత్రాత్మక ఘట్టాల్లో ఎక్కడైనా ఏదైనా సమస్య మీద పోరాటం చేయాలంటే రైతులకు కానీ ప్రజలకు కానీ మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంటుంది. అంటే మౌలిక సౌకర్యాలు అంటే కనీసం వాహనాలు ఇప్పించడం కానీ అందులో తరలించడానికి కానీ అటువంటి కార్యక్రమాలు చేయడం. కానీ ఈ 2 చారిత్రాత్మక ఘట్టాల్లో ఒక్కటంటే ఒక సభ నిర్వహణ తప్ప ఒక్కటంటే ₹1 ఖర్చు పెట్టకుండా ఈ 2 సమస్యలను రాష్ట్ర స్థాయిలో తీసుకుపోవడం జరిగింది. ఇందుకు స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి రైతులకు ప్రజలకు పెద్ద ఎత్తున బహిరంగ సభ విజయవంతం చేసిన వారందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా మా సమస్య పరిష్కారానికి సంఘీభావం తెలిపినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే